హనుమకొండ జిల్లాలో క్రాప్ లోన్ కోసం రైతులు విలువిల్లాడుతున్నారు. రుణాలు రెన్యువల్, కొత్త రుణాల కోసం బ్యాంకుల ముందు బారులు తీరారు. రాత్రి పూజా బ్యాంక్ వద్ద నిద్రించి రుణాల రెన్యువల్ కోసం పాట్లు పడుతున్నారు. కాగా బ్యాంక్ సిబ్బంది టోకెన్ విధానం ద్వారా రుణాలు రెన్యువల్ చేస్తున్నారు. చీఫ్ మేయర్ పరకాల స్టేట్ బ్యాంక్ 2024 తెలంగాణ ప్రభుత్వము ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించి మన బ్రాంచ్ లో అందరికీ ఎవరైతే రైతులు మనకు విజిట్ చేస్తున్నారో వారందరికీ మనం సత్వర సేవలు అందించడం జరుగుతుంది. వీరికి మన బ్రాంచ్ వరకు 5,000 మంది రైతులు రుణమాఫీకి అర్హత ఉండగా ఇప్పటి వరకు 2 విడతల కింద 2,500 మందికి సంబంధించినటువంటి 20 కోట్లు జమ కావడం జరిగింది. ఎవరైతే దీంట్లో క్రాప్ లోన్ రెగ్యులర్ గా రెన్యువల్ చేయించుకుంటున్నారో వారు వచ్చేసి ధైర్యంగా వారి డబ్బులు వారి ఖాతా నుంచి తీసుకొని వెళ్ళగలరు. ఎవరైతే రెన్యువల్ పెండింగ్ ఉన్న ఎన్పీ ఉన్న వాళ్ళు పై యొక్క వడ్డీ చెల్లించేసి లేదా కొత్త రుణం పొందేసి వారికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ రుణమాఫీ సదుపాయాన్ని వినియోగించుకోగలరు. ఎవరైతే బ్యాంకుకు చాలా ఎర్లీ అవర్స్ లో వస్తున్నారో వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. అంత ముందుగా మీరు రావాల్సిన పని లేదు. ఎవరైతే బ్యాంకుకు ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందరికి సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి వివరాలను సమగ్రంగా అందజేసి వారికి మనము సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరు చాలా ముందే వచ్చేసి ఇబ్బంది పడవద్దని మా యొక్క విజ్ఞప్తి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నన్ను సంప్రదించగలరు. మీకు రుణమాఫీకి సంబంధించినటువంటి ఎటువంటి వివరాలైనా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. గౌరవ కలెక్టర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము, మా బ్యాంకు ఉన్నతాధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారము రుణమాఫీకి సంబంధించిన ప్రతి వివరము రైతులకు ఇవ్వడం జరుగుతుంది. వారికి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రుణమాఫీ అమౌంట్ను ఎటువంటి షరతులు లేకుండా అందించడం జరుగుతుంది. పరకాల ప్రజలు సహకరించగలరని కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం. నా పేరు సతీష్ షేరి, చీఫ్ మేయర్ పరకాల స్టేట్ బ్యాంక్. 2024 తెలంగాణ ప్రభుత్వము ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించి మన బ్రాంచ్ లో అందరికీ